చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా! సో, ఇప్పుడు 2 నెలల నుంచి ఆయన పరిపాలనలో తీసుకొస్తే మనకి 15,000 క్రోర్స్ తీసుకొచ్చారు అమరావతికి. సో, అదే డెవలప్‌మెంట్ ప్రకారం అన్నీ చేయగలుగుతారా? డెఫినెట్‌గా. సో, మనకి ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచే తెలుసు రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది, రెవెన్యూ రావట్లేదని. మరి సూపర్ సిక్స్ అనే ఒక హామీని ఏ విధంగా ఇచ్చారనుకోవచ్చు? ఇస్తారు. అంటే టైం పట్టుద్ది. అంటే మొత్తం అమ్మేశారు కదా ఇంతకుముందు. దాన్ని రికవర్ చేయడానికి టైం పట్టుద్ది కదా! మరి అవన్నీ తెలిసి ఎందుకు ఇస్తా అని చెప్పారు? అవును. అంటే పబ్లిక్‌ని అట్రాక్ట్ చేయాలి. తర్వాత రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఒక ప్లాన్‌తో ముందుకెళ్ళాలి. ఆ ప్లాన్ చేయాలంటే ప్రజలు కొంచెం ఓపిక పట్టాలి. ఇంకా 5 ఇయర్స్ టైం ఉంది. చేస్తారు కంపల్సరీ. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఈ ఆగస్ట్ 15th నుంచి ఉచిత బస్సు పెడతానన్నారు మహిళలకు. మరి ఎందుకు పెట్టలేదనుకోవచ్చు? ఉచిత బస్సు పెడతారని మీరు గమనించలేదు. ఎక్కడా కూడా దాన్ని పర్ఫెక్ట్‌గా చెప్పలేదు. పెడతారేమో ఇక్కడ పెట్టారు కాబట్టి అక్కడ పెడతారు. అది ఉచిత బస్సు అనేది ఫూలిష్ థింగ్ బేసిక్‌గా. అసలు అవసరం లేదు. ఎందుకు పెట్టాలి ఉచిత బస్సు? దేనికి? ప్రీవియస్ గవర్నమెంట్లో మనకు చూసుకున్నట్టయితే సంక్షేమ పథకాలు ఇచ్చి, ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అన్నారు. మరి ఇప్పుడు అదే సూపర్ సిక్స్‌లో ఉచిత పథకాలే కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ప్రజలు సోమరిపోతులు అయిపోరా? అంటే ఇంతకుముందు గవర్నమెంట్లో ఇచ్చిన పథకాలు అంటే సోమరపోతులు అంటే మామూలు కాదు ఇంకా. అంటే ఇప్పుడు సూపర్ సిక్స్లో చూసుకుంటే కొన్ని అంటే ఏవి అవసరాలు అంతవరకే ఇస్తున్నారు. అలాంటివి కొన్ని ఇవ్వచ్చు, కాకపోతే కొన్ని కూడా అధికంగా ఉండొచ్చు. అంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ పోయిన గవర్నమెంట్ చేసిన తప్పులు ఏంటంటే ఇంకా అవి ఇష్టం. అంటే ఏది పడితే అది హామీ ఇచ్చేయటం, అంటే అభివృద్ధి చేయకపోవటం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోవటం. ఇప్పుడు ఏంటంటే అవన్నీ క్రియేట్ చేస్తూ ఇవి కొంత ఇవ్వడానికి వీళ్ళు ఈ సూపర్ సిక్స్ అనేది పెట్టుకున్నారు. రేపొద్దున ఎంప్లాయ్మెంట్ కానీ గవర్నమెంట్స్ని ఇన్వైట్ చేయడం, కంపెనీస్ని ఇన్వైట్ చేయడం కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. సో ఇవన్నీ చాలా అవసరం. ఇప్పుడు మనం ఏపీలోది ఇక్కడ చూసుకుంటే ఏ ర్యాపిడో, ఊబర్ బైక్ కుర్రాళ్ళని ఎవరిని చూసినా కూడా ఎక్కడి నుంచి అంటే ఏపీ నుంచి వచ్చామంటున్నారు. సో ఎందుకు వచ్చారు ఏపీ నుంచి? ఒకడు గ్రాడ్యుయేషన్ చేసి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు? దానికోసం చేస్తున్నారు.